చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బోర్ వేస్తున్నాము. ఊర్లో అయితే ఎక్కడే కానీ ఒక చుక్క నీళ్ళు లేవు, అందుకే బోర్ వేస్తున్నాము. ఇప్పటికైతే 6కు స్టార్ట్ చేసాము. ఇప్పటికైతే 600 అడుగులు దాటింది, ఒక చుక్క నీళ్ళు పడలేదు. ఎంతో వేదనతో ఉన్నాము. చూడండి, 800 అడుగులు అయితే వేస్తామన్నమాట. ఈ బోర్ని తర్వాత సాలి చేస్తాము. ఊర్లో ఎక్కడే కానీ ఒక చుక్క నీళ్ళు లేవు ఫ్రెండ్స్. ఆవులు అలమటిస్తున్నాయి, ఇంకా ఎనుములు అలమటిస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా పంటలు ఎండిపోతున్నాయి. తోటలు, ఎన్నో ఏళ్ళుగా పెంచుకున్న తోటలన్నీ ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంత వేదన ఉంటుంది ఫ్రెండ్స్. రైతు కష్టాలు పట్టించుకునే నాదుడే లేడు ఫ్రెండ్స్. ఈ కాలంలో రైతును పట్టించుకునే నాయకుడు లేడు, ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది, ఎవరి స్వార్థం వాళ్ళది. చెప్తానులా, ఎవరైనా వారి స్వార్థం కోసమే వారు ఆలోచిస్తాడు. రైతు కోసం ఎవ్వరు ఆలోచించడం లేదు. ఇది మాత్రం పక్కా ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. రైతు అనేవాడు వాని కాళ్ళ మీద వాడు నిలబడాలి, వాని కాళ్ళ మీద వాడు కష్టపడి కొని తినాల్సింది తప్ప ఎవ్వరే కానీ సాయం చేసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నీళ్ళు లేవు కదా, ఎవరో ఒకరు సాయం చేస్తారనుకోవడం పొరపాటు. కనీసం జాలి కూడా చూపించారు ఫ్రెండ్స్ ఈ కాలంలో ఎవరే కానీ. మన దగ్గర ఉన్నది ఎప్పుడూ పోగొట్టుకోకండి, మన దగ్గర ఉన్నది దాచిపెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే ఈ బోరు 800 అడుగులు దాకా వేసామన్నమాట. చుక్క నీళ్ళు పడలేదు. ఇంకైతే ఆపేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చుక్క నీళ్ళు అయితే పడలేదు ఫ్రెండ్స్. చాలా బాధగా దిగలుగా ఊరందరూ ఉన్నారు.